హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. జేసీజేకి సిలబస్లో 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేను పెట్టే కమ్యూనిటీ పోల్స్ అండ్ వీడియో కింద ఉండే కమెంట్ బాక్స్ చెక్ చేస్తూ ఉండండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంచెం. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963లో 2 సెక్షన్స్ రిపీల్ అయిపోయినాయి అవుట్ ఆఫ్ 44 సెక్షన్స్. 3 పార్ట్స్, 8 చాప్టర్స్, 1 షెడ్యూల్ ఉంది. 1 మార్చ్ 1964న ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్లోకి వచ్చింది. అయితే ఇందులో సెక్షన్ 2, సెక్షన్ 5 to 8, సెక్షన్ 9 to 21 to 42 సెక్షన్స్ అయితే చదవాల్సిందే, బికాజ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ యాక్ట్. ఈ యాక్ట్ నుంచి 7 to 10 బిట్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్ లో. నెక్స్ట్ లిమిటేషన్ యాక్ట్ 1963. ఇందులో 32 సెక్షన్స్, 5 పార్ట్స్, 1 షెడ్యూల్ ఉంది. అయితే ఆ షెడ్యూల్ కూడా మళ్ళీ 3 పార్ట్స్ అనమాట. ఫస్ట్ పార్ట్ సూట్స్ 1 to 113 ఆర్టికల్స్, సెకండ్ వచ్చేసి అపీల్స్ 114 to 117, థర్డ్ వచ్చేసి అప్లికేషన్స్ అండ్ పిటిషన్స్ అనమాట. 118 to 137 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఇది 1 జనవరి 1964లో కేమ్ ఇన్ టు ఫోర్స్కి వచ్చింది. ఈ లిమిటేషన్ యాక్ట్లో సెక్షన్ 1 to 27 వరకు చదవాల్సిందేనండి. పార్ట్ 5లో మిస్లేనియస్ అంటే 30, 31 మాత్రం జస్ట్ చదివి వదిలేసేయండి. పర్టికులర్గా గుర్తుపెట్టుకొని చదవాల్సింది అయితే 1 to 27 సెక్షన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెక్షన్ 2లో డెఫినిషన్స్ ఏమి ఇచ్చారనేది కూడా జాగ్రత్తగా చదువుకోండి. అండ్ దెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఈ యాక్ట్లో టోటల్గా 37 సెక్షన్స్ ఉన్నాయి. ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చి 26 అక్టోబర్ 2006. అండ్ ఇందులో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో సెక్షన్ 2లో డెఫినిషన్స్లో చాలా ఉన్నాయి కదా, అందులో ఏవి చదవాలి అనుకుంటే అగ్రీవ్డ్ పర్సన్, రెస్పాండెంట్, షేర్డ్ హౌస్ హోల్డ్, డొమెస్టిక్ రిలేషన్షిప్, డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే ఏంటి, అలాంటివి కొన్ని చూసుకోండి. సెక్షన్ 3 వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 4 to 6 మీరు అలా చదివి వదిలేసినా చాలు. సెక్షన్ 7 to 11 అనేది బాగా చదవండి. సెక్షన్ 12 to 16 మీకు ప్రొసీజర్ చెప్పుంది, చదివినా కూడా అది మీకు అర్థమవుతుంది. సెక్షన్ 17 to 22 నుంచి మీకు ఖచ్చితంగా బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఆర్డర్స్ నుంచి మీకు ఎంసీక్యూ లేకుండా అనేది పేపర్ ఉండదన్నమాట. సెక్షన్ 23 to 25 జస్ట్ ఒక రీడ్ ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 26, 27, 28 కూడా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 29 అపీల్ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 31 ఇంపార్టెంట్. 32 to 37 జస్ట్ చదవండి, మీకు అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 33, 34 నుంచి కూడా 33, 34 మీరు కొంచెం జాగ్రత్తగా చదవండి, అందులో ఒక బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ సబ్జెక్ట్ ది ఎక్సైజ్ యాక్ట్. ఈ యాక్ట్లో 10 చాప్టర్స్, 73 సెక్షన్స్ ఉన్నాయి. ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చి 29/8/1968. ఇందులో సెక్షన్ 1, 2 డెఫినేషన్స్లో మళ్ళీ 1, 1A, 2, 3, 4, 6, 7 to 15, 16A to 22B, 24, 28 to 32. And then section 3 to 5, 8, 9 to 12, 13 to 20, 21 to 27, chapter 6, chapter 7, chapter 8 and chapter 9. చాప్టర్ 10 మిస్లేనియస్, అది జస్ట్ చదివి వదిలేసేయండి. 64 సెక్షన్స్ వరకు మీరు జాగ్రత్తగా చదవండి. పెనాల్టీస్ అండ్ పనిష్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రిలిమ్స్ వరకే మనం సెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అంటే సెక్షన్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటేనే కదా మనం పెట్టగలము. సో చాప్టర్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 9లో ఏ సెక్షన్స్ ఉన్నాయంటే 63, 64 పెట్టగలగాలి కదా మనం. చాప్టర్ 10లో 70 నుంచి అడిగితే అడగచ్చు, సెక్షన్ 70. మెయిన్స్లో మళ్ళీ మనం ఆన్సర్ రైటింగ్ కాబట్టి సెక్షన్ హెడ్డింగ్స్ పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసినవి, నేను చదివేవి మీతో షేర్ చేశాను. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.